హలో ఫ్రెండ్స్, మనం స్విచ్ బోర్డులు యూస్ చేస్తూ ఉంటాం కదా. కిచెన్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ పైన మనం వంట చేసేటప్పుడైతే ఆయిల్ మరకలన్నీ అలాగే ఉండిపోతాయి కదా. సో ఆ మరకలు పోవాలంటే కనుక నెయిల్ రిమూవర్ యూస్ చేయొచ్చు. ఒక కాటన్ తీసుకోవాలి. నెయిల్ రిమూవర్ కొద్దిగా డిప్ చేసి ఆ మరకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మరకల పైన అయితే మంచిగా కాటన్తో చాలా బాగా రుద్దాలి. అప్పుడు మరకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇంకా మనము వేరే ట్రై చేసినా కూడా, ఇంకా మనం తోమడం లాంటివి కానీ వాటర్తో తుడవడం లాంటివి చేసినా కూడా అక్కడ మనకి షాక్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి స్విచ్ బోర్డ్ దగ్గర అయితే ఇలా కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఒక చిన్న కాటన్ అయితే తీసుకొని ఇలా నెయిల్ రిమూవర్ అనేది స్ప్రే చేసి స్మూత్గా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక దానిపైన ఉన్న మరకలన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఒకేసారి పోకపోయినా కూడా కొంచెము రాస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరకలు అనేవి పోతూ ఉంటాయి. ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు అయితే వీక్లీ వన్స్ అయితే మీరు ఇలా ట్రై చేయండి. బాగా జిడ్డు పట్టే వరకు ఉంటే మాత్రం పోవడం కష్టంగానే ఉంటుంది. అదే మనం వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు డస్ట్ని. ఇంకా కిచెన్ వాల్స్ అయితే కనుక డైలీ కానీ 2 డేస్కి ఒకసారి కానీ మనము గిన్నెలు కడిగేటప్పుడు అయితే వాష్ చేసుకుంటాము. బట్ స్విచ్ బోర్డులు అయితే కడగం కాబట్టి వీక్లీ వన్స్ అయితే ఇది ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో లైట్స్ అన్నీ కూడా స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేసేసాను. ఈ కిచెన్ దగ్గరది మాత్రం కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా నెయిల్ రిమూవర్ తోటి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మీకు రిజల్ట్ అనేది ఇప్పటికే ఎలా తెలిసిపోతుందో. ఇప్పుడు ముందున్న వాటికి ఇప్పుడున్న వాటికి అయితే తేడా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. మరకలన్నీ కూడా పోయినాయి. చూడండి, క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఈ టిప్ని అయితే మీరు కిచెన్లో యూజ్ చేసుకోండి. హౌస్ వైఫ్కి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Follow for more videos. Thanks for watching friends. Bye.